సంక్రాంతి సంబరాలకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆంధ్ర గోవాగా పేరొందిన ఎస్ యానం బీచ్ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ సంక్రాంతి వేడుకలకు ఎస్ యానం బీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్న అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సూరసాన యానం బీచ్లో మనం ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు 14, 15, 16 తారీఖుల్లో ఈ సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో సంపద సృష్టి ధ్యేయంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే సూరసాన ప్రాంతమైన యానాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది, అలాగే రాబోయే సంక్రాంతిని పురస్కరించుకుని ఏ ఏర్పాట్లు ఇక్కడ చేయబోతున్నారో ఎమ్మెల్యే ఆనందరావు గారు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ సంక్రాంతికి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, అలాగే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు నిర్మానుషమైన ప్రాంతము, సముద్ర తీర ప్రాంతము అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అందరూ కూడా హాస్యాస్పదంగా తీసుకున్నారు. కానీ నేడును ముక్కు మీద వేలేసుకుని అవురా అనే విధంగా మీరు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అన్ని రకాల ఏర్పాట్లు చేయబోతున్నాం. లక్షలాది మంది వచ్చినా కూడా ట్రాఫిక్ విషయంలో కానీ, బీచ్లో సంచరించే విషయంలో కానీ, అకామిడేషన్ కానీ అన్ని విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నాం. అలాగే మరి మీరు చూసారు 2 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి లైటింగ్ ఏర్పాటు చేస్తాం బీచ్లో. అలాగే గజేతగాలిని బీచ్లో ఏర్పాటు చేస్తున్నాం. అలాగే రెస్టారెంట్ ఒకటి అందుబాటులో తీసుకొచ్చాం. అలాగే ఆడిటోరియం అనుమతి తీసుకొచ్చాం. ట్రాఫిక్ ఎక్కడ జామ్ అవ్వకుండా చూసుకుంటున్నాం. ఆర్టీసీ బస్సు నుంచి బీచ్ వరకు ఉచితంగా ట్రాన్స్పోర్ట్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు వస్తే వాళ్ళకి సంబంధించి నిఘా, సీసీ కెమెరాల నిఘా కానీ, డ్రోన్ కెమెరా నిఘాలు కానీ, పోలీసు వారి నిఘా కానీ, వాలంటీర్ల నిఘా కానీ అన్ని రకాల నిఘాతో ఈ యొక్క అల్లరి చేసే వాళ్ళు అరికట్టిన కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఒకే ఒకటి గుర్తించుకోండి, భారతదేశంలో బీచ్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని బీచ్ల్లోకి అందమైన బీచ్ వైట్ శాండ్ బీచ్ ఈ ఆంధ్ర గోవా కోకో బీచ్. ఇది భవిష్యత్తులో ఈ బీచ్ మరింత అభివృద్ధి చెంది ఒకనాటికి ఈ బీచ్కి విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ ఈ బీచ్ను సందర్శించే స్థాయి బీచ్కి వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అనేక బీచ్లు నేను చూశాను. నేను గోవా వెళ్ళాను. గోవాలో ఒక పక్క ఒక 10 బీచ్లు తిరిగాను. ఆ 10 బీచ్లు చూసిన తర్వాత ఈ బీచ్ వాటికంటే అందంగా ఉంది ఈ బీచ్. అందుకే ఈరోజు ఈ బీచ్ని డెవలప్ చేయాలి అంబేద్కర్ కోనసీమ. ఎందుకంటే సముద్రం అనేది మనకి చాలా చాలా మరి సముద్రం పక్కన వచ్చి సముద్రాన్ని చూస్తే ఆ సముద్రం చూసే అది ఏదైతే ఉంటుందో ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే గొప్ప అనుభూతి సముద్రం చూడటం అంటే. సముద్రం దగ్గర సముద్రాన్ని చూస్తే మనం అన్ని బాధలు మర్చిపోతాము. ఆ సముద్రం కోసమే ఆలోచిస్తాము. అంటే మైండ్ ఎంప్టీ అయ్యి అన్ని రకాలుగా చాలా పీస్ఫుల్గా ఉంటాము. అలాంటి ఈ యొక్క సముద్రము ఖచ్చితంగా మానవ జీవితంలో ఎంతో దానికి సంబంధం ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క బీచ్ని అభివృద్ధి చేసి తద్వారాగా ఈ సముద్ర తీరానికి వచ్చి అనేక మంది భవిష్యత్తులో సంతోషంగా ఉల్లాసంగా గడిపేలాగా అలాగే టూరిజం డెవలప్ చేసేలాగా, అలాగే తద్వారాగా ముఖ్యమంత్రి గారు టూరిజం శాఖ ద్వారాగా టూరిజాన్ని చంద్రబాబు నాయుడు గారే పరిశ్రమగా గుర్తించారు. కాబట్టి ఇదే టూరిజం ద్వారాగా భవిష్యత్తులో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించడానికి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అన్ని అందమైన టూరిస్ట్ ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి, మరిన్ని నిధులు పెట్టుబడులు ఆకర్షించడానికి ఇది గొప్ప అవకాశంగా మేము తీసుకుంటున్నాము. సార్, ప్రధానంగా సంక్రాంతి అంటేనే కోడి పందాలు, కానీ మీరు వినూత్నంగా సాంప్రదాయ క్రీడలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. 3 రోజులు ఏ కార్యక్రమాలు ఇక్కడ చేయబోతున్నారు? సంక్రాంతికి ఏముంటాయి? అన్నీ ఉంటాయి. సంక్రాంతి సంబరాలు అంటే అర్థం ఏంటంటే సంక్రాంతి సాంప్రదాయాల ప్రకారంగా జరిపే పండుగలతో పాటు మనము ఏదైతే సంగీతానికి మన మనసు పరవశించిపోతుందో అలాంటి సినీ సంగీత కార్యక్రమాలు కూడా 3 రోజులు ఉంటాయి. సాంప్రదాయ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే మామూలు హరిదాసులు, గంగిరెద్దులు, నృత్యాలు, లేకపోతే తోలుబొమ్మలు అవి కూడా ఉంటాయి. అన్ని రకాల ఉంటాయి. అంటే ఈ 3 రోజులు అన్ని రకాల కార్యక్రమాలతో మనం సంక్రాంతి పండుగల్లో మునిగి తేలుతాం. అదే ఆంధ్ర గోవా కోకో బీచ్. సార్, ప్రధానంగా మీరు వచ్చిన మాట ప్రకారం సంవత్సరంలోనే ఎంత అభివృద్ధి చేసి చూపించారు. అలాగే అమలాపురం నియోజకవర్గానికి మీరు ఇచ్చిన అభివృద్ధి పనుల్లో ఎంతవరకు పురోగతి సాధించారు? ఈ సంవత్సరంలో ఏమేమి చేయబోతున్నారు? ఇప్పుడు బీచ్ కోసం మాట్లాడదాం, మిగిలిన మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బీచ్ విషయంలో మనము ఇప్పుడు మీరు చూసారు ఆడిటోరియం తీసుకున్నాం. ఆడిటోరియము సుమారు 4,000 మంది కూర్చునే శాశ్వత ఆడిటోరియం. పెద్ద పెద్ద రాజకీయ మీటింగులు కూడా పెట్టుకోవచ్చు. అలాగే రెస్టారెంట్ చూసారు మీరు,
₹1 200 మంది కూర్చొని ఒకేసారి చేసే పెద్ద రెస్టారెంట్. అలాగే మీరు పార్కింగ్ చూసారు, 1000 కార్లు పెట్టే పార్కింగ్, 10,000 మోటార్ సైకిల్ పెట్టే పార్కింగ్, ఇవన్నీ కూడా. అలాగే ఒక కొత్తగా ఇంకో రోడ్డు వేసాం, ఇంకో బ్రిడ్జ్ వేసాం, కొత్త రోడ్లు వేసాం, ఒక బైపాస్ రోడ్డు వేసాం. అమలాపురం నుంచి ఇక్కడి వరకు ఈ యొక్క కార్యక్రమం కోసం చల్లపల్లి వరకు రోడ్డు ఆధునీకరించాం. ఈ బిట్టు కూడా అవ్వాలా, టెండర్లో లోపం వచ్చి బిట్టు నేను చేయాల్సిన బిట్టు ఆగింది, అది కూడా త్వరలోనే చేస్తాము. ఇక అమలాపురం అభివృద్ధి అంటారా, అమలాపురం అభివృద్ధి చాలా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఉన్నాం కాబట్టి ఒకటి చెప్పగలను మీకు. మళ్ళీ రేపు సమ్మర్కి మొన్న 2 బ్రిడ్జిలు కట్టుకున్నాం, రేపు సమ్మర్కి 6 బ్రిడ్జిలు కావాలని మరి ప్రభుత్వాన్ని కోరాను, పవన్ కళ్యాణ్ గారిని కోరాను, ముఖ్యమంత్రి గారిని కోరాను, ఆర్ఎన్బిని కూడా కోరాను. ఖచ్చితంగా వీళ్ళు ఎవరో ఒకరు నాకు ఇస్తున్నారు. రేపు సమ్మర్లో మరో 6 బ్రిడ్జి శంకుస్థాపన చేసి అభివృద్ధి అంటే ఏంటో అమలాపురానికి కూటమి గవర్నమెంట్ ద్వారా చేసి చూపిస్తాం. సార్, ఫైనల్గా సూరసాన యానానికి మీరు రాష్ట్ర ప్రజలు కానీ మన ఆడపడుచులు కానీ ఏ విధంగా పిలుపునిస్తారు? ఆడపడుచులు ఒకటే కోరుకుంటున్నాను, సంక్రాంతి పండక్కి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఆడపడుచులందరినీ మీరు ఏ విధంగానైతే గత ఏడాది మీకు మీరుగా బయలుదేరి సాయంకాలం 6 గంటలకు వచ్చి నైట్ 12 వరకు ఈ తీరంలో కూర్చొని ఇక్కడ కార్యక్రమాలను వీక్షించి సంతోషించారో దానికంటే గొప్పగా ఇవాళ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి, సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మీ అందరూ కూడా ప్రతి ఆడపడుచు సంక్రాంతి బీచ్కి రండి, ఈ బీచ్కి రండి, వచ్చి ఇక్కడ కార్యక్రమాలను తిలకించి సంతోషంగా తిరగాలని కోరుకుంటున్నాను. సంక్రాంతికి సర్వం సిద్ధం చేసిన స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కోనసీమ ప్రజలతో పాటు ఇతర రాష్ట్ర ప్రజలకు కూడా ఆహ్వానం పంపిస్తున్నారు. ఏదైతే విశాలమైనటువంటి సాగర తీర ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మరి కనువిందు చేసే ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని, ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా భోజనము, నీరు, ఆహారంతో పాటు కూడా ఇక్కడ చక్కటి వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని ఐతాబత్తుల ఆనందరావు గారు మనకు చెప్తున్నారు. ఇది పరిస్థితి, తాజా పరిస్థితి. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా సూరసాన ప్రాంతం బీచ్ నుంచి కెమెరామెన్ కుమార్తో విజయ్, మెట్రో టీవీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా